నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని బడా గణేష్ దగ్గర ఉన్నాం. అయితే ఈరోజు బడా గణేష్ దర్శనం లాస్ట్ డే అన్నమాట. సో కొన్ని వందల భక్తులు, వందలని చెప్పకూడదు యాక్చువల్లీ, అయితే కొన్ని వేల మంది ఈ సంఖ్యలో భక్తులు అయితే వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకొని ఇక్కడ వెళ్తున్న సందర్శనం మనం ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు. అయితే ఒకసారి కూడా మనం అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చేటువంటి భక్తులను ఇవాళ లాస్ట్ డే కదా, దర్శనం చేసుకున్నారు కదా బడా గణేష్ దగ్గర, ఎట్లా అనిపిస్తుంది, అలాగే ఒక్కొక్క భక్తుడు కూడా ఎక్కడి నుంచి తరలి వచ్చారని చెప్పి కూడా మనం ఒకసారి భక్తులందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఒకసారి మనం ఖైరతాబాద్ బడా గణేష్ని చూద్దాం వీడియోలో. బడా గణేష్ చూసారు కదా, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదర్ కూడా. ఎంత సమయం పట్టిందన్న దర్శనానికి? అంటే లైన్లో నిల్చొని వచ్చారు కదా. మేము పోయినాక మధ్యలో వచ్చేసినాం. పబ్లిక్ ఎక్కువ మధ్యలో వచ్చేసి ఎంతసేపు నిల్చున్నారు లైన్లో? 1 అవర్ నిల్చున్నారు. అదే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ ఏరియా నుండి వచ్చారు? హైదర్ నుంచి వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకున్నారా? ఎంతసేపు నిల్చున్నారు క్యూ లైన్లో? ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ నిల్చున్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి అంటే దర్శించుకున్న తర్వాత? బాగుందండి. ఎంత వస్తున్నారు? మేము రహమత్ నగర్ యూసఫ్గూడ నుంచి వచ్చారా? ఎట్లా అనిపిస్తుంది మరి? ఎంతసేపు పట్టింది లైన్లో? 25 minutes. 25 minutes పట్టిందా? అంటే ఎక్కువసేపు ఉండనిస్తున్నారా వినాయకుని దగ్గర, లేదంటే నెట్టేస్తూనే ఉన్నారా? మంచిగా జరిగిందా? అంటే ఎంతసేపు లైన్లో? 25 minutes. 25 minutes పట్టిందా? 25 minutes. ఓకే. అంటే రద్దీ ఎట్లుంది భక్తులు? మరి లాస్ట్ డే కదా ఈరోజు? లాస్ట్ డే ఇక్కడ ఇంకా 1 day ఉంది కదా. అంటే ఈ రోజు వరకు దర్శనం లాస్ట్ అని అన్నారు కదా. అవును, చాలా ఉంది. అవునా? ఓకే. ఆంధ్ర నుంచి వచ్చారా? అంటే ఆంధ్ర నుంచి ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వచ్చారా, లేదంటే ఇక్కడ ఉంటారా? జాబ్ చేస్తాను ఇక్కడ. జాబ్ చేస్తారా? ఎంతసేపు పట్టింది లైన్లో మీకు దర్శనానికి? ఒక అర్ధగంట పట్టింది. ఓకే. వినాయకుని దర్శించుకున్న తర్వాత ఎట్లా అదంతా కూడా మర్చిపోయారా మరి? క్యూ అంతా కూడా బాగానే. కొండాపూర్ నుంచి అన్న. కొండాపూర్ నుంచి వస్తున్నారా? కొండాపూర్ నుండి. అంటే ఎట్లా అనిపించింది దర్శనం అంతా కూడా? బాగుందన్న. ఎంతసేపు పట్టింది లైన్లో మీకు? 1 అవర్ పట్టింది. అవునా? అంటే పిల్లల్ని తీసుకొని అసలు చాలా మంది భక్తుల క్రౌడ్ బాగుంది కదా, దర్శనం దగ్గర పడుతుంది. ఓకే. వినాయకుని దగ్గర ఎంతసేపు నిల్చొని ఇస్తున్నారు? నెట్టేస్తున్నారా, లేదంటే 1 minute? 1 minute నిల్చొని ఇస్తున్నారా? నిల్చొనిస్తలే. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం. హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఎట్లా అనిపిస్తుంది బడా గణేష్ దర్శనం? బాగా అనిపిస్తుంది అండి, మంచిగా దర్శనం. లైన్లో మీకు అర్ధగంటకు పైన అయిందండి మాకు. ఓకే. ఎవరెవరు వచ్చారండి? నేను, మా బాబు, మా పాప, మా ఆయన వచ్చామండి. ఫ్యామిలీ మొత్తం వచ్చారా? ఫ్యామిలీ మొత్తం వచ్చామండి. ఫస్ట్ టైం వస్తున్నారా అంటే ఇంత ముందు కూడా వచ్చారా? ఇంతకు ముందు వచ్చామండి, ఇప్పుడు కూడా వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది మరి? అంటే లాస్ట్ ఇయర్ కి ఇప్పుడు? అప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. రద్దీ ఎట్లుందండి? ఫుల్ ఉందండి, భక్తుల రద్దీ మస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్స్ కి ఏమైనా చేంజ్ అయిందా? పబ్లిక్ అదే పబ్లిక్ ఇంకెక్కువ అయిపోయింది. పబ్లిక్ కూడా చాలా అయిపోయింది పబ్లిక్. ఫుల్ రష్ ఉంది. ఇంకా కొంచెం దగ్గర ఉండి కొద్దిసేపు చూడడానికి టైం ఇస్తే బాగుంటుంది. ఎక్కువసేపు తొందరగా పంపించేస్తున్నారు. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మొత్తం దర్శించుకున్న తర్వాత లైన్ లో హాఫ్ అన్ అవర్ కూడా నిల్చొని దర్శనం తర్వాత ఎట్లా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. దేవుడి దర్శనం చేసుకున్నాక మంచిగా అనిపిస్తుంది. బాగుంది. ఓకే అండి. అంటే ఏ ఏరియా నుండి వచ్చారు మీరు? మియాపూర్ నుండి వెళ్ళి ఓన్లీ ఖైరతాబాద్ బడా గణేష్ దర్శించుకోవాలి. ఎంతసేపు పట్టిందండి లైన్ లో మీకు? అర్ధగంట పట్టిందా? అంటే మీకు అర్ధగంట ఎంతసేపు లైన్ లో నిల్చుందని సేపు ఏమన్నా ఇబ్బంది అట్లా ఏమన్నా? ఇబ్బంది ఏమీ లేదు, బాగానే ఉంది. మంచిగా దర్శనం అయింది. దర్శించుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బడా గణేష్ దగ్గర నుండి చూసారు కదా, మంచిగా అనిపించింది. బాగుందా? ఎవరెవరు వచ్చారండి మీరు? మా అమ్మాయి, నేను వచ్చాను. మీ ఫ్యామిలీ వచ్చారు? ఓకే అండి, థ్యాంక్ యూ. ఏ ఏరియా నుండి వస్తున్నారు? ఇంజాపూర్ నుంచి వస్తున్నారు. పిల్లల్ని తీసుకొని వచ్చారు కదా, లైన్ లో నిల్చున్న సేపు ఎట్లా అనిపిస్తుంది? ఏమి ఇబ్బంది లేదండి, బాగానే పట్టిందండి లైన్ లో? హాఫ్ అన్ అవర్ అండి. నిల్చున్నంత కూడా లైన్ లో నిల్చున్నంత ఇబ్బంది లేదండి. పోలీస్ సిబ్బంది కూడా హెల్ప్ అయ్యారు, అంత మంచిగానే అయింది. ఓకే. దర్శనం చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి దర్శనం. ఓకే, థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వస్తున్నావు? లైన్ ఎట్లా ఎంతసేపు అనిపించింది? ఎట్లా అనిపించింది అది చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు బ్రో? నేను మైసమ్మగూడ నుంచి వచ్చావా? ఎట్లా అనిపిస్తుంది మరి ఖైరతాబాద్ బడా గణేష్ చూసిన తర్వాత? అంటే పోయినసారి కంటే ఈసారి బాగా ఏర్పాట్లు చేసిరు, లైన్ ఇట్లా అంతా బాగుంది. ఈ భక్తులు రద్దీ అట్లా ఎట్లుంది? ఇప్పుడైతే క్లియర్గా ఉంది, నైట్ బాగా రష్ ఉంటాట, అందుకే ఇప్పుడు వచ్చినాం. ఇప్పుడు లాస్ట్ మరి ఎందుకంటే ఇన్ని రోజులు బాగా లేట్ చేసి మరి రావడానికి? అంటే వెయిట్ చేస్తాం, లాస్ట్ లైక్ క్రేజ్ ఉంటుంది కదా, మస్తు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. లైన్లో ఎంతసేపు సమయం పట్టింది మీకు టైం? ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పట్టింది. హాఫ్ అన్ అవర్ పట్టిందా? ఓకే. ఇబ్బంది ఏమన్నా లైన్లో నిలిచినప్పుడు? ఇబ్బంది ఏం కాలేదు, కానీ కొంచెం కింద అక్కడ వాటర్ ఉన్నాయి, అది ఇక్కడ ఇబ్బంది అయింది బాగా. ఇంకా ఏమైనా అంతా ఓకేనా? ఇక్కడ ఏర్పాట్లు ఇట్లా అవన్నీ కూడా ఏమన్నా తక్కువ ఉన్నాయా?
అంతా ఏర్పాట్లు అంతా బాగానే ఉన్నాయి. బాగున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పులిహార పెడతారు కానీ చేతులు కాలుతున్నాయి, ఆడ అవి పెట్టలేదు. ఇంటికి అందరు గిన్నెలు తెచ్చుకుంటా అయిపో కదా. తెచ్చుకోలేదు, ప్లానింగ్ చేసుకోలే ముందు. నెక్స్ట్ టైం ప్లాన్ చేసుకుంటాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏరియా నుండి వచ్చారు? ఎల్బీ నగర్. ఎల్బీ నగర్ నుండి వచ్చారా? ఈ బడా గణేష్ని దర్శించుకున్న తర్వాత ఎట్లా అనిపిస్తుంది? బాగుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను ఇప్పటి వరకు చూడలేదు. ఓకే, అంటే ఇక్కడ బడా గణేష్ ఇదంతా ఉంటుందని కూడా ఎట్లా తెలుసు మరి మీకు? నార్మల్గా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం టీవీలో, కానీ ఫస్ట్ టైం ఇప్పుడు లైవ్లో చూడడం. రావడం ఫస్ట్ టైం వచ్చా? అంటే లైన్లో ఎంతసేపు పట్టింది? క్యూ లైన్ చాలా సేపు పట్టింది. ఇట్స్ బీన్ 2.5 hours నాకు. 2.5 hours? ఓ, ఎవరిని అడిగినా కూడా చాలా వరకు మోస్ట్లీ హాఫ్ అన్ అవర్ 45 minutes అంటున్నారు. అక్కడ ఆపేశారు కాసేపు. ఓకే, అంటే ఎవరైనా విఐపీ రావడం? అవునండి, అవును. సో ఇట్లా ఏమన్నా ఇబ్బంది అయిందా మరి లైన్లో? ఇట్స్ ఓకే, ఫైన్, ప్రాబ్లం ఏం లేదు. దర్శనం చేసుకున్న తర్వాత అవన్నీ మర్చిపోయారా? అవునండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావడం ఏమైనా ప్లాన్ చేసుకుంటా మరి ఇక్కడికి వచ్చిన తర్వాత? ఇట్లా అంతా దేవుడి దయ. నెక్స్ట్ ఇయర్ చూడాలంటే అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మనం చూసుకోవచ్చు వేల సంఖ్యలో భక్తులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ కూడా క్యూ లైన్లో వచ్చేసరికి పాపం చిన్న పిల్లలు కూడా ఏంటంటే ఆ ఒత్తిడి వల్ల తొక్కిసలాట చిన్నగా జరుగుతున్నాయి. ఈ పోలీస్ సిబ్బంది ఉంది బరాబరి క్యూలోనే పంపిస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా కొంతమంది చిన్న పిల్లలు ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సపరేట్ లైన్లో పంపించే ప్రయత్నం అయితే వీళ్ళు చేయాలి. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకు తల్లిదండ్రులకి చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళని ఎత్తుకొని కూడా ఇక్కడ వీళ్ళు క్యూ లైన్లో నిల్చొని ఇంత వేల సంఖ్యలో వాళ్ళందరూ కూడా వెళ్ళాలంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు అంటే ఖైరతాబాద్ గణేష్ యొక్క దర్శనం ఈరోజు నైట్ 12 o'clock వరకే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. సో అందుకోసం అనే రాష్ట్ర నలుమూలల నుండి కూడా అలాగే హైదరాబాద్ సిటీ నలుమూలల నుండి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకుంటున్నారు. సో మీరు కూడా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే తొందరనే వచ్చి ఇక్కడ ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మన ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శనం మిస్ అయిందంటే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో అందుకనే దగ్గర ఉన్న వాళ్ళైతే పక్కా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోండి, అలాగే బడా గణేష్ని యొక్క ఆశీస్సులు తీసుకోండి. సో చూస్తూనే ఉండండి ఆదాబ్ న్యూస్. కెమెరామ్యాన్ శివతో కిరణ్ సైనింగ్ ఆఫ్.